మీ పేరు? తిరుమల శెట్టి. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు కదా, ఆయన పైన మీ అభిప్రాయం? అరెస్ట్ పైన మీ అభిప్రాయం? ఒకప్పుడు పోలీసులకు సవాలు విసిరాడు, పోలీసు డిపార్ట్మెంట్లకు సవాలు విసిరాడు, అడిగిన ప్రతి ఒక్కడికి మీ ఇవి బయట పెడతానని సవాలు విసిరాడు. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా, సినిమా ప్రపంచానికి ఎంత నష్టం తీసుకొస్తున్నాడు అంటే అంత నష్టం తీసుకొస్తున్నాడు అతను. అటువంటి వ్యక్తి అరెస్ట్ అవ్వడం ఒక లెక్కలో కరెక్టే ఉంది. బయట అందరు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు కదా, చేస్తారు. సినిమా థియేటర్కి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే పనాపాట 30 రూపాయలు 40 రూపాయలకి సినిమా చూస్తాడు కదా ఇంట్లో, కళ్ళు పోగొట్టుకోవడానికి, ఆరోగ్యం పాడు చేసుకోవడానికి. దాని మీద యూత్ మొత్తం ఇప్పుడు అతనికే సపోర్ట్ చేస్తారు. కానీ అతను చేస్తున్న తప్పని అందరికీ తెలుసు, యువత కూడా తెలుసు. ప్రతి ఒక్కడు ఏంటంటే ఇంట్లో కూర్చొని సినిమా చూడటానికి అలవాటు పడి బద్ధకానికి అలవాటు పడిపోయారు ప్రస్తుతానికి. గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా హ్యాక్ చేశారంట కదా, గవర్నమెంట్ వెబ్సైట్స్ అవి కూడా హ్యాక్ చేశారు గవర్నమెంట్. సజ్జనార్ గారు ఆటల్ని కూడా చేశారు. ఈ ఐబొమ్మ ఈ పైరసీ మీద సివి ఆనంద్ గారు కూడా ఫైట్ చేశారు. ఇద్దరు చేసిన కృషికి ఫలితంగా ఈ వేళటి రోజున ఇండియాకి వచ్చి అతను దొరికిపోయాడు. భార్యే పట్టించిందో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో సజ్జనార్ గారే పట్టుకున్నారో, ఎక్కడ ఏం చేశారో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం దొరకడం అయితే దొరికాడు. దొరికినందుకు కాను అతన్ని మాత్రం వదలొద్దండి. వదిలితే ఏంటంటే చాలా సినిమా ప్రపంచం నష్టపోతుంది. తెల్లరిగట్టే 4 గంటలకే లెగుస్తారు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు. ఆఖరికి డబ్బులు పెట్టి పని చన్నం పెట్టే ప్రొడ్యూసర్ కూడా 4 గంటలకే లేచి లొకేషన్కి వెళ్ళాలి. ఇన్ని కష్టాలు పడి, ఇన్ని శ్రమలు పడి, ఇక టెక్నీషియన్స్ లో అయితే కెమెరా దగ్గర వర్క్ చేస్తారు. వాళ్ళకైతే అసలు క్షణం కూడా తీరిక ఉండదు. ఇక్కడ దగ్గర అన్నం కూడా సరిగ్గా తినరనమాట. టైంకి ఫుడ్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి సినిమా ఒక బాధ్యత మీద అంత కష్టపడి చేస్తున్నటువంటి టెక్నీషియన్స్ కష్టాలు నేను చూస్తాను. నేను ఒక నటిగా, నేను ఒక ఆర్టిస్ట్గా ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను. ఏంట్రా సామి అంటే టెక్నీషియన్స్ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇళ్లలో ఫ్యామిలీల ముందులో పెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ ఒక మగవాడిగా, ఒక టెక్నీషియన్గా పురుషులు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏం చెప్పాలి మేడం? ఇట్లా ఐబొమ్మ వాడు ఇవాళ సినిమా రిలీజ్ అయితే రేపొద్దున్నే ఓపెన్ చేస్తున్నాడు. ఇంతకు ముందులో 150 రోజులు ఆడేది సినిమా ఇవాళ ఒక్క రోజుకే ఇలాగ అయిపోతుంది. ఇలాగ అయిపోతూ ఉంటుంటే ప్రస్తుతానికి టికెట్ల రేట్లు పెంచక ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? ఈ ఐబొమ్మలు, ఈ పైరసీలు మొత్తం క్లోజ్ అయిపోతే సినిమా రేట్లు పెరగవు. కొంతమంది సమాధానాలు మాలాంటి వాళ్ళు టికెట్ ధరలు ఉంచారు, థియేటర్లో పాప్కార్న్ ధరలు ఎక్కువైపోయి మాలాంటి వాళ్ళకి అదే దిక్కు. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఇంతకు ముందులో ఏం చూసారయ్యా? ఇంత ముందుల ఈ ఐబొమ్మలు, ఈ ట్యాబ్లు రానప్పుడు, హోమ్ థియేటర్లు రానప్పుడు థియేటర్కి వెళ్ళే సినిమా చూసారుగా, అప్పుడు రేట్లు పెంచలేదుగా. అలాగే ఇప్పుడు కూడా థియేటర్కి వెళ్ళే సినిమా చూడండి, రేట్లు పెరగవు, రేట్లు తగ్గిస్తారు. మీరు థియేటర్కి వెళ్ళడం అలవాటు పడితే రేట్లు తగ్గుతాయి. మీరు థియేటర్కి వెళ్ళకుండా ఉంటే ఒక్క రోజులోనే వాళ్ళు కూడా మొత్తం పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది కదా ప్రొడ్యూసర్కి. మరి ఇంతమంది 24 క్రాఫ్ట్స్ కష్టపడి సినిమా తీస్తే, ఎన్నో రోజులు, నెలలే కావచ్చు, రోజులే కావచ్చు, సంవత్సరాలే కావచ్చు, ఇంత కష్టపడి సినిమా తీస్తే అది ఐబొమ్మ ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతే, ప్రజలు సినిమా థియేటర్కి రాకపోతే ప్రొడ్యూసరే కానీ ఈ 24 క్రాఫ్ట్స్ ఏం చెయ్యాలి? ఎలా బ్రతకాలి? వాళ్ళకి రోజు పని దొరకట్లేదు. ఆ పని తప్పితే ఏ పని రాదు వాళ్ళకి. సినిమా ప్రపంచంలో ఒకసారి పని కంటూ దిగితే ఆ పని తప్పితే ఇంకొక పని, ఏ పని కూడా రాదు వాళ్ళకి. రానప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలి? వాళ్ళకి బ్రతుకుంది కదా, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకి అమ్మ నాన్న ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉంటాయి కదా, రెంట్లు కట్టుకోవాలి కదా. ప్రతి ఒక్కడు ఐబొమ్మలో సినిమా చూస్తే తర్వాత ఈ ప్రజలు అనే వాళ్ళు ఎలా బ్రతకాలి? 24 క్రాఫ్ట్స్ వాళ్ళు. అది సరైన ట్రీట్మెంట్ జరగాలి అతనికి. ఇతను తీసుకున్నటువంటి వెబ్సైట్లు మొత్తం క్లోజ్ చేసేయాలి గవర్నమెంట్. ఈ గవర్నమెంటే కాదు, ఏ రాష్ట్ర గవర్నమెంట్ అయినా. అతను కాలీవుడ్ బెదిరించాడు, బాలీవుడ్ బెదిరించాడు, హాలీవుడ్ బెదిరించాడు, టాలీవుడ్ బెదిరించాడు. ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో వస్తున్నటువంటి ఏ సినిమా డిపార్ట్మెంట్ నైనా బెదిరించాడు అనమాట. ఇటువంటి బెదిరింపులకి ఇదయ్యి వాళ్ళు ఎంతో నలిగిపోయి, ఎంతో బాధపడి ఈ వేళటి రోజున టైం దొరికింది, పాపం పండింది కనుకనే అతను దొరికాడు. దొరికినందుకు కాను అతను బయటికి రాకుండా ఉంటేనే సరైన ట్రీట్మెంట్ ఈ పోలీసులే కానీ, చట్టస్థానాలే కానీ, న్యాయస్థానాలే కానీ చేస్తే
ఇంకొకళ్ళు ఇటువంటి పని చెయ్యాలి, ఇటువంటి పైరసీ తీయాలి, ఇటువంటి ఐబొమ్మల్ని నెలకొల్పాలి అంటేనే వెన్నులో వణుకు పుట్టేటట్టు గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని, పట్టుకున్నటువంటి ఈ రవిని పట్టుకున్నటువంటి పోలీసులు చేస్తే బాగుంటుందని నేను మరీ కోరుకుంటున్నాను. ఈ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ సీఎంలే కానీ ప్రధానమంత్రి గారే కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇండియన్ కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే, ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని స్టేట్ లో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా ఈ ఐబొమ్మలో రిలీజ్ అవుతుంది. కనుక ఈ పైరసీని ఆపాలి అంటే మెయిన్ ఇక్కడ దేశ ప్రధానమంత్రి గారి చొరవ కూడా ఉండాలి. ప్రతి ముఖ్యమంత్రి ఈ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. సినిమా ప్రపంచాన్ని బ్రతికించమని వేడుకుంటున్నాను. సినిమా వాళ్ళకు పని కల్పించమని కోరుకుంటున్నాను.